ఇప్పుడు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం అండ్ అకౌంటింగ్ కన్వర్షన్స్ చూద్దాం ఈ వీడియోలో. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఒక 10 కాన్సెప్ట్స్ ఉన్నాయి. 1 by 1 డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అంటే ఎవరెవరు ఓనర్ క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తాడో ఓనరు దాన్ని లయబిలిటీ లెక్క ట్రీట్ చేస్తాడు. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎవరు ఉంటాడు, ఒక ఓనర్ ఉంటాడు కదా. ఈ ఓనరు అండ్ కంపెనీ ఈ రెండింటిని సపరేట్ ట్రీట్ చేస్తారంట. బిజినెస్ అండ్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఓనర్ అన్నాడు వాడు క్యాపిటల్ అనేది ఆర్గనైజేషన్ లోపల ఇన్వెస్ట్ చేసిన ఈ ఏదైతే క్యాపిటల్ ఉందో దీన్ని ఒక లయబిలిటీ లెక్క ట్రీట్ చేస్తాడు. దాన్నే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ వేస్తాడు. అర్థమైందా? ఓనర్ క్యాపిటల్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ లయబిలిటీ. అంటే ఓనర్ క్యాపిటల్ ఆర్ డిఫరెంట్ సపరేట్. ఓనర్ కానీ ఆర్గనైజేషన్ కానీ రెండు సపరేట్ ఉన్నాయి. అందుకే దీన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటారు. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఎగ్జాంపుల్, పార్ట్నర్ ఒక 4 మెంబర్స్ కలిసి పార్ట్నర్స్ కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు ఒక పార్ట్నర్ చనిపోయినప్పటికీ కూడా ఆ ఆర్గనైజేషన్ ఆటోమేటిక్ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని గోయింగ్ ఆన్ కాన్సెప్ట్ అంటారు. బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్, ఆగకుండా రన్ అవుతుంటుంది. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఇన్ అకౌంట్స్ వి రికార్డ్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్. మానిటరీ ట్రాన్సాక్షన్స్ అంటే పర్చేసింగ్ కానీ సెల్లింగ్ కానీ ఎక్స్పెండిచర్, ప్రాఫిట్స్, అసెట్స్, లయబిలిటీస్ ఎసెట్రా. సో అకౌంట్స్ లోపల ఏమేమి రికార్డ్ చేస్తాం, మానిటరీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. దాన్ని మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటారు. ఆ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏవి, పర్చేసింగ్ కానీ సెల్లింగ్ ఎక్స్పెండిచర్ ఏవైతే రిలేటెడ్ ఉంటాయో ప్రాఫిట్ లాస్ అసెట్స్, ఈ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తాము. దాన్ని మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ కాన్సెప్ట్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దానికంటే ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ అనేది పక్కన బుక్ లోపల రికార్డ్ చేయాలి. దాన్నే కాస్ట్ కాన్సెప్ట్ అంటారు. ఇప్పుడు నేను ఒక కాస్ట్ ఉంది నాకు, ఈ డేట్ రోజు ఈ ఇయర్లో నాకు 2024లో ఒక కాస్ట్ ఉంది. ఒక 5 years తర్వాత దాని మార్కెట్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది కదా. ఆ కాస్ట్ యొక్క మార్కెట్ వాల్యూ మారుతూ ఉంటుంది. సో దాన్ని కన్సిడర్ చేసుకోకుండా ఇప్పుడు ఎంత ఉందో ఆ కాస్టే రాయాలి. ఏ ట్రాన్సాక్షన్కి ఇప్పుడు ఎంత కాస్ట్ అవుతుందో అంతే వేయాలి తప్ప మార్కెట్ ఆధారంగా మార్కెట్ వాల్యూ మారిన దాన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ డెఫినేషన్ రాసిన, ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ ఏ సమ్ కాస్ట్. ప్రతి ట్రాన్సాక్షన్ కొన్ని కాస్ట్ ఉంటుంది. డిప్రెషన్ విల్ బీ కన్సిడర్ బట్ కాస్ట్ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ ద బుక్స్ పేడ్ అక్వైర్డ్ దట్ ద అసెట్ దట్ అమౌంట్ ఓన్లీ కన్సిడర్డ్ మార్కెట్ వాల్యూ విల్ నాట్ బి కన్సిడర్. ఏదైతే నువ్వు బుక్ లోపల రాసిన కాస్ట్ని కన్సిడర్ చేస్తే తర్వాత 5 years తర్వాత దాని మార్కెట్ వాల్యూ పెరిగినా తగ్గినా దాన్ని ఏం కన్సిడర్ అయ్యారు. దాన్ని కాస్ట్ కాన్సెప్ట్ అంటారు. ప్రతి ట్రాన్సాక్షన్ ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ని మనం బుక్స్ లోపల రాస్తాం వితౌట్ కన్సిడరింగ్ ద మార్కెట్ వాల్యూ. దాన్నే కాన్సెప్ట్ అంటారు. తర్వాత అకౌంట్ పీరియడ్ కాన్సెప్ట్. ప్రిపేర్ ద అకౌంట్స్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్. ఇప్పుడు పీరియడ్ మారిన కొద్దీ ఆ అకౌంట్స్ కూడా మారుతూ ఉంటాయి. ఈ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ మంత్లో జరగవు. వేరే మంత్లో వేరే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, అకౌంట్ మారుతుంది. సో ఆ అకౌంటింగ్ అనేది పర్టికులర్ పీరియడ్కి మారుతూ ఉంటుంది. తర్వాత డ్యూల్ యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు మిషనరీ తీసుకోండి. ఇప్పుడు మిషనరీ కావాలంటే ఏం చేస్తున్నావు, దాన్ని పర్చేస్ చేస్తున్నావు. పర్చేస్ చేసి ఇప్పుడు ఉట్టిని ఇవ్వాలి కదా వాడు. ఇప్పుడు మిషనరీ నాకు ఇచ్చేయమంటే ఇచ్చేయాలి కదా, వాడికి పైసలు ఇవ్వాలి కదా. వాడికి పైసలు మిషనరీ తీసుకుంటున్నావు, పైసలు బయటకు పంపిస్తున్నావు. అంటే మిషనరీస్ ఆర్ పర్చేసింగ్ అండ్ క్యాష్ ఆర్ పేయింగ్. సో ఏది కొన్నా నువ్వు ఏ ట్రాన్సాక్షన్స్ చూసినా ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, 2 యాక్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి సపోజ్ పర్చేసింగ్ ఆఫ్ మిషనరీ ఒక ఏంటిది, మిషనరీ అనేది నీ దగ్గర వస్తుంది ఒకటి. సెకండ్ ఇది ఏంటిది, క్యాష్ అనేది ఆ మిషనరీ కొనడానికి క్యాష్ అనేది బయటకు పోతుంది. సో అట్లా 2 ఉన్నాయి కాబట్టి అందుకే డ్యూల్ యాక్సెప్ట్ కాన్సెప్ట్ అన్నారు దీన్ని. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదా. మిషనరీ వస్తుంది ఒకటి, క్యాష్ అనేది బయటకు పోతుంది. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 2 డ్యూల్ యాక్సెప్ట్స్ ఉంటాయి ప్రతి ట్రాన్సాక్షన్కి. అందుకే దీన్ని డ్యూల్ యాక్సెప్ట్ కాన్సెప్ట్ అని నీకు ఎగ్జాంపుల్ చెప్పిన మిషనరీ అని. దీన్ని ఎక్కడే మెన్షన్ చేస్తారు, డబుల్ ఎంట్రీ సిస్టంలో ట్రై చేస్తున్నాం. దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ కూడా అనొచ్చు. డ్యూల్ ఎంట్రీ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ డబుల్ ఎంట్రీ సిస్టంలో వస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది మీకు. మ్యాచింగ్ కాన్సెప్ట్, వెన్ వీ స్పెండ్ అమౌంట్ ఇట్ షుడ్ మ్యాచ్ ద రెవెన్యూ. నువ్వు ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేస్తున్నావు ఇప్పుడు అది రెవెన్యూ మ్యాచ్ కావాలి. దాన్నే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. ఎవ్రీ ట్రాన్సాక్షన్ షుడ్ మ్యాచ్ వాట్ ఈస్ యువర్ ఇన్కమ్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెన్స్. ఇప్పుడు నువ్వు ఎంతైతే ఖర్చు పెడుతున్నావో, ఇప్పుడు ఎంతైతే నువ్వు ఎక్స్పెన్స్ అంటే ఖర్చు ఎంతైతే నువ్వు పెడుతున్నావో అది కొన్ని రోజులకి
వచ్చిన ఇన్కమ్ వస్తుంది చూసిన ఆ రెండింటిని మ్యాచ్ చేయాలి. దాన్నే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే ద రేట్ ఆఫ్ యూ అగ్రీ టు సెల్ ద ప్రొడక్ట్ అండ్ వాట్ ఈస్ ద రైట్ నౌ ప్రైస్ రేట్. రియలైజేషన్ అంటే ఇప్పుడు ఈ నెలలో వాడు నాకు ఆర్డర్ పెట్టిండు, ఒక 100 కిస్సులు 100 ట్రేస్ 100 ట్రేస్ ఆఫ్ ఎగ్స్ ఆర్డర్ పెట్టిన అనుకున్నాం. ఒక ట్రే 110 రూపీస్కి అమ్మిన వాడికి, ఒక ట్రే 100 రూపీస్కి అమ్మిన అనుకుంటాం. సో నాకు ఇప్పుడు 100 ట్రేస్కి ఎన్ని అయితే 100 × 100 1 2 3 4 ఎంతైనా నాకు 10,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు వాడు ఆర్డర్ పెట్టాడు, నేను ఇక్కడ నిజామాబాద్లో ఉన్నా, వాడికి ఇంకా చాలా దూరం. సో ఈ రోజు నుంచి వాడు నేను ఇప్పుడు మండే రోజు వాడు ఆర్డర్ పెట్టిండు, ఇక్కడ నేను ప్లేస్ ఏలో ఉన్నా, వాడు ప్లేస్ బీలో ఉన్నాడు. ఆడి దగ్గర ప్లేస్ బీ వాడికి వేయడానికి నెక్స్ట్ మండే వస్తుంది కదా, నెక్స్ట్ మండే వచ్చేసింది, చాలా దూరంలో ఉన్నాడు. ఎక్స్ అని కాదు, ఏ గూడ్స్ ఆర్ సర్వీసెస్, మీకు ఎగ్జాంపుల్ గూడ్స్ తీసుకున్నా. సో ఈ ప్రొడక్ట్ అనేది ఇప్పుడు ఒక కాస్ట్ దగ్గర నేను మాట్లాడుకున్నా, ఆర్డర్ పెట్టిండు, అక్కడ పోయే వరకు ఈ నెక్స్ట్ మండే వచ్చే వరకు దాని కాస్ట్ అనేది మారుతుంది కదా. దాని కాస్ట్ మారినప్పుడు దేన్ని తీసుకోవాలి వాడు? మనకి పైసలు లాస్ట్ మండే ఉన్న పైసలు కడతారా, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రైస్ కడతారా? ఏది కడతాడు? లాస్ట్ మండేకి ఏంటైతే వాడు ఆర్డర్ పెట్టుకున్నాడో దాని పైసలు కడతారు కదా, దాన్ని రియలైజేషన్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఏదైతే నువ్వు ఒక ప్రోడక్ట్ సెల్ చేసేటప్పుడు ఆ కాస్ట్ మాట్లాడుకున్నావో అదే ఉంటుంది వితౌట్ కన్సిడరింగ్. ఇప్పుడు ఏదైతే నువ్వు ఈ నెలలో నువ్వు ఏదో ప్రోడక్ట్ ఎన్ని గూడ్స్ సేల్ చేయడానికి ఒక రేటు మాట్లాడుకున్నావు, వచ్చే నెలలో అది వాడి దగ్గర పోయే వరకు ట్రాన్స్పోర్ట్ అదంతా అయ్యే వరకు, అక్కడ పోయే వరకు, ఆ దగ్గరికి రీచ్ అయ్యే వరకు దాని యొక్క రేటు మారినా కూడా దాన్ని కన్సిడర్ చేయం. ఏదైతే రేటు నువ్వు ఆర్డర్ పెట్టేటప్పుడు మాట్లాడుకున్నామో ఆ రేటే కన్సిడర్ చేస్తారు. దాన్ని రియలైజేషన్ కాన్సెప్ట్ అంటారు. తర్వాత అబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్ అంటే విత్ ఎవిడెన్స్ వి రైట్ జనరల్ ఎంట్రీస్. ఎవిడెన్స్ అంటే ఏవి? అబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్ అంటే ఎవిడెన్స్ ఆధారంగానే మనం జనరల్ ఎంట్రీస్ అనేసి మెన్షన్ చేస్తాం. ఆ ఎవిడెన్స్ ఏంటిది? వెన్ ఐ పర్చేస్ ద గూడ్స్ వి రిసీవ్ ఏ రిసిప్ట్, ఒక ఓచర్ లాంటిది. ఏదైనా కూడా ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ పోయి అన్నీ కొన్నాకనే వాడికి ఒక బిల్ ఇస్తాడు, ఓచర్ లాంటిది, దాని రిసిప్ట్స్ అని అనొచ్చు, లేకపోతే రైటింగ్ ఏ బిల్లు, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవన్నీ ఎవిడెన్స్ ఆధారంగానే మనం జనరల్ ఎంట్రీస్ అన్నీ రాస్తాం. దాన్నే అబ్జెక్టివ్ ఎవిడెన్స్ కాన్సెప్ట్ అంటారు. తర్వాత యాక్యురల్ కాన్సెప్ట్, ఆల్ రిసీవబుల్ అండ్ పేయబుల్ షుడ్ బి కన్సిడర్డ్, ఎవ్రీథింగ్ వీ షుడ్ కన్సిడర్ టు నోట్ ద ప్రాఫిట్ అండ్ లాస్. సో దేన్ని ఇగ్నోర్ చేయకుండా ఏవైతే వచ్చేయి, ఏవైతే మనకు వస్తున్నాయి, ఏవైతే మనం కడుతున్నాం, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కన్సిడర్ చేయాలి. జస్ట్ కట్టేటి చేసి మనకు వచ్చేది మన వచ్చేటి ట్రాన్సాక్షన్ పెట్టి మన కట్టేటి అన్నీ పెట్టుకోపోయినాకో తెలియదు మనకి ఎంత ప్రాఫిట్ ఉన్న లాస్ ఉంది. సో ఏవైతే మనకి అప్పులు ఉన్నాయో అవి కన్సిడర్ చేయాలి, ఏవైతే మనకి వచ్చేటివి ఉన్నాయో అవి కూడా కన్సిడర్ చేయాలి. అవి రెండు కన్సిడర్ చేసుకొని మనం అకౌంట్ అనేది గీయాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఒక ఆర్గనైజేషన్ ప్రాఫిట్ ఉన్న లాస్ ఉండో తెలుసు. అన్ని దాన్ని అక్యురల్ కాన్సెప్ట్ అన్నాం. తర్వాత ఇప్పుడు అకౌంటింగ్ కన్వెన్షన్స్ చూద్దాం. అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏం చేస్తాయి? వాట్ ఈస్ అకౌంటింగ్ చెప్తుంది, హౌ టు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎట్లా కన్సిడర్ చెప్పేది అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఇప్పుడు కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ద అకౌంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ మెథడ్స్ షుడ్ బి రిమైన్ అన్చేంజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ వన్ పీరియడ్ టు అనదర్. సో నేను ఈ ఇయర్లో ఒక మెథడ్ వాడినా, ఈ నెలలో నేను ఒక అకౌంట్ చేయడానికి ఏవైతే పాలసీస్ ప్రొసీజర్ మెథడ్స్ వాడినానో ఈ జనవరి మంత్లో నేను ఏదైతే వాడినానో మళ్ళీ నేను జూన్లో సేమ్ ప్రొసీజర్ అవే వాడాలన్నమాట. లేకపోతే జస్ట్ ఫెబ్బే తీసుకున్నాం, నెక్స్ట్ మంత్లో నేను వేరే మెథడ్ వాడతా, వేరే ప్రొసీజర్ వాడతా, రేపు వేరే పాలసీస్ వాడినాకో నీకు అక్యురేట్ రావన్నమాట. సో పీరియడ్ టు పీరియడ్ ఏవైతే ఉంటాయో ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వల్లనే మన ఆర్గనైజేషన్ ప్రాఫిట్ లాస్ తెలుస్తుంది అనమాట. సో ఈ పీరియడ్ టు పీరియడ్ ఏంటి పాలసీస్ కానీ మెథడ్స్ ఉంటాయో దాన్ని ప్రిపేర్ చేయడానికి మారద్దు, దాన్ని కాన్స్టెంట్గా ఉండాలని కన్వెన్షన్ ఆఫ్ కాన్స్టెన్సీ అన్నారు. తర్వాత కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్, ఆల్ అకౌంటింగ్ స్టేట్మెంట్ షుడ్ బి ఆనెస్ట్లీ ప్రిపేర్డ్, ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ దేర్. సో వాడు ఏదైతే ప్రిపేర్ చేసేటోడు ఉన్నాడో వాడు ఆనెస్ట్గా ప్రిపేర్ చేయాలి అకౌంట్స్ని, దాన్ని డిస్క్లోజర్, ఆనెస్ట్గా ప్రిపేర్ చేయాలి అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అన్ని, ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ దేర్.
ఓకేనా, దాన్ని కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ అంటారు. తర్వాత వచ్చేది కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. ఆల్ మెటీరియల్ ఈవెంట్స్ ఇన్సిగ్నిఫికెంట్ డీటెయిల్స్ ఆర్ ఇగ్నోర్డ్. అవసరం లేని చెత్త అంతా అలా మనం బ్యాలెన్స్ షీట్లో రాయాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ దాంట్లో కానీ బ్యాలెన్స్ షీట్లో రాయాల్సిన అవసరం లేదు. అనవసరమైన చెత్త ఈవెంట్స్ కానీ అవసరం లేని డీటెయిల్స్ అన్నీ ఇగ్నోర్ చేసి కావాల్సిన ట్రాన్సాక్షన్స్ కావాల్సిన విషయాలే రాసిస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ బ్యాలెన్స్ షీట్లో. దీనివల్ల మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ద్వారా. కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ ఏమిటంటే ఈజ్ టు పాలసీ టు ప్లేయింగ్ సేఫ్. ఇప్పుడు అకౌంట్స్ ఆధారంగా మనము ఏం చేస్తాం, ఎంత పెట్టాలి, ఇప్పుడు ఎంత చూసుకోవాలనేసి నెక్స్ట్ దానికంటే ఒక ఫిగర్ గీస్తాం. దాన్నే కన్వర్జేషన్. ఈసారి లాస్ కాకుండా ఎంత సేల్స్ వేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, మార్జినల్, సో అవన్నీ కన్సిడర్ చేస్తాం. దాన్నే ప్లేయింగ్ సేఫ్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. దాన్ని కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ అంటారు.